నెల మొక్కోడు ఎటు ఆయన ఉండాల చికెన్ తెత్తనా అటే వాయి ఇచ్చిన పైసలు తాగి తందనాలు ఆడుతుందో ఏడబుడుతుందో దూముతాం ఏం చెప్తాం ఇలా పండుగ అవుతుంది ఇలా ఆదివారం అసలు ఇంత చికెన్ కూర తెమ్మన్నా నేను అటే పోయింది పైసలు తీసుకొని ఈ బియ్యం పెట్టమన్నాడు అటే వాయి ఇక వచ్చే వరకు బియ్యం అన్న పెడతా కానీ ఇప్పుడు పొద్దుగల పంపించిన ఎండ కొడతాను ఒక్కటైతుంది ఇంకా తినకుండా కూకున్నా నేను ఇక్కడ నేను జాడు ఎట్లా తెలవాలి ఎవరు చెప్తారు ఏడ తిరుగుతారు నాకేమెరక పొరుగుక తిరిగినట్టు పిల్ల బియ్యం జరుగుతున్నావు ఇంకా అన్నం కూర చేయలేదా పట్టబట్టి బియ్యం జరుగుతాను ఇంకా అన్నం కూర అండలేదా నేనేం చేయాలి పొద్దుగాల ఎప్పుడో ఇచ్చిన పైసలు చికెన్ తెమ్మని బియ్యం పెట్టమని అటే వాయిండు మారిపోయింది అటే ఇంకా బియ్యం జరుగుతున్నా అన్నం కోసం అని చూస్తాను ఇక్కడ కూకొని అత్తడలేదా అని నేను 2 సార్లు తిన్నా నువ్వు 2 సార్లు తిన్నావు కానీ మేము ఒక్కసారి కూడా తినలేదు ఇంకా మరి ఏం చేస్తావు మరిగా అవు కానీ మీరేం కూర మాదా మటన్ మాదే మంచిగా మరి మటన్ ఈ మటన్ అయితే మా వాళ్ళు కూడా మా నలభకోని పంపినా గడి చికెన్ తెప్పరా అని ఇంకా రాలేదు ఓ నా బంగారు కొడుకు తెస్తాను చచ్చిండు అండినా తిన్నా ఇంకా మీద అన్నం కూరే కాలేదు సరే గాని ఈయన ఏడేడో తిరుగుతాడు నాకు తెలియదు ఈయన జాడు ఇట్లా వరకు పట్టాలి మనం ఎట్లా దొరకబడదామంటే తిరగాలి సరే గాని మా పొలంకి అప్పుడప్పుడు కనవాడు మనం పోయి చూసేద్దాం మరి నిజంగానే ఉంటాడంట వాడ ఉంటాడు ఇలా మళ్ళీ ఆదివారం అసలే మంచిగా ఎంజాయ్ చేసుకుంటుంటాడు ఫ్రెండ్స్ మరి అప్పుడప్పుడు కనవాడు మరి పోయేద్దాం చూసి నా సంగతి చెప్తే ఇట్లా మరి కొట్టుకుంటా తీసుకొస్తాం నాడు ఇంకా పెట్టేస్తావు రాపో ఏ రావు పిల్ల ఎంత చెప్పు పోయేద్దాం రా ఎండ కొడుతుంది రా కట్టబట్టు దొడ్డు పట్టు దొడ్డు గిట్టు 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 కొట్టుకుంటా తీసుకొస్తాం ఇక గిరాలుగా పోరిని పెళ్లి చేసుకున్న కాడ నుంచి ఇక ఏం తెచ్చులు లేదు చేసులు లేదు చికెన్ కి పోయిండు అటే ఉన్నాడు ఇక ముడ్డీరుగా కొట్టాలి ఇక పోదాంపా ఇక ఎప్పటికి ఇదే లొల్లి ఎప్పటికి రపరప తెలుసుకొనే రావాలి ఇక ఆడో పేడో ఇక ఇలా కూడా వచ్చింది అయిపోయి ఇక ముందే చెప్తాను ఇక కార్చున్నది ఇక కోడి కూడా తెచ్చింది ఇలా ఆదివారం ఏం కమ్మలు సుది లేదురా నాకు కోటర్ మిస్ అయినట్టున్నదా ఒక్కదానికి ఒకటి రాలేదు ఇగో ఇప్పుడు కలిసింది రా ఒక్కటి నువ్వు కమ్మ ఇచ్చుతోనే కలిసి ఇది ఈ కమ్మతో అయిపోతుంది ఇక హలో ఇక షో అరే వచ్చిండ్రా చూడు అరే పోతావా లేదా రా నన్ను ఇజ్జత్ ఇస్తాడారు అది నీ దండం పెడతారా ఎందుకురా నన్ను ఇట్లా ఆగం చెప్తాను ఈడ ఆట అయితలే ఏమైతలేని ఈడ ఆట అయితలే ఏమైతలేని నువ్వు ఈ కోడి కూర తెస్తానని తెచ్చిండు ఈ లచ్చ మొక్కలు పొలం పక్కకుంటే చెట్టు మీద ఉంటారు అటు ఇప్పుడు తాకుండా ఈ నలభం పొడినే ఉన్నది లచ్చ మొక్కలు ఈ పొలం ఏదన్నట్టు ఏదైతే ఏ చెట్టుకి ఏదైనా లేవలు ఉంటే వాళ్ళు మన వాళ్ళే
ఇక్కడ ఉన్నాడు వీడు. నీ సంగతి ఇయ్యాల ఏడిగా అని చెప్తే అడిగితే చెప్పాడు కదా, ఇక్కడ ఉన్నాడు అన్నమాట. ఈ 2 రోజుల పొద్దు చేసిన భాగవతం ఈ చెట్టే లచ్చిమక్కలది పొలం పక్క పండి. ఈ నడ్డిరు కాలిందా ఇయ్యాల, తాగుడుకు ఇయ్యాల బందే కావాలి ఇయ్యాల. హలో, అరే నా భార్య గుర్తులు పెడతారా నేను, లేకపోతే నా ఇంటి పేపర్లు పెడతారా? నాకు ఆట అయితే లేదు ఇవాళ. అరే దినేష్, అరే అరే ఆట మొత్తం గెలుచుకున్నావురా, ఒక కోటరనో ఆగిపీరా. గెలుచుకున్నావురా, ఒక కోటరనో ఆగిపీరా. కోటర్ లేదు ఏం లేదు. ఎవరి పైసలు ఆడి ఎవరి మంది అంది, ఆడే తాగాలి ఆడే తెచ్చుకోవాలి. అరే నాలుక ఇగ్గుతాందిరా. ఎవరి పైసలు అని ఎవరి కళ్ళ అందే తీసుకపోయి. ఈ 2 రోజుల పొంటి ఇది చేసిన బాగోతుంది మీద చికెన్ పట్టుకరాపరా అంటే చికెన్ పట్టుకొచ్చిన పైసలతోని కోటర్ తెచ్చుకొని అల్లడిదా ఇల్లు ఎడవరు తలవారేసిల్లు. ఇంకేదో మాట్లాడతాడు, ఆట అవుతలేదని. ఈ ముచ్చటేందో ఏంటి వేయాలి ఇక్కడ నిలబడి. అరే అన్నా, అరే ఒక పోరిని చూసినరా, కానీ ఈ ఆటనే వేస్ట్ రా భయ్. ఆగా పొల్లేందా నాకు. అరే బుధవారం అంగట్లా వస్తుందిరా. అరే నాకు నిద్ర పడతలేదురా భయ్. ఆగన్నా, అది నాకు తెలిస్తే మళ్ళీ గొడవ అయితే. ఆగన్నా, అది నేంది ఇది నేది. ఆ పోరిని చూసిన కానీ నిద్రే లేదు. ఏంటిదిరా, పొద్దున వచ్చి నేను లేపదాకా బర్రె తీరు అన్నావు. దేవుని ఎంత లేపినా లేవలే నువ్వు, ఇంకా నువ్వు నిద్ర పడతలే అంటున్నావా? అరే అది ఆ నిద్ర కాదురా, నా గుండెల్లో ఉన్న నిద్ర. నీకేం తెలుసురా? అదే వదనం ఉన్నాయారా మంచిగా, అంత మంచి వదనమ్మని పెట్టుకొని వేరే పొలం చూసు కరెక్టేనారా? అది ఆగరా, ఆగు ఆగు అంటే వేదన నిజమే గారా నేను చెప్పేది? ఎట్లయింది గారా నీకు? ఎట్లయినా అరే దాని ముఖం ఎట్టుంటారా, అంత డబ్బాల ముఖము, అంత కథ వేరు. తలకాయ తింటది బతకని. అది ఆ పోరి దూర్రా ఎంత మంచిగా ఉంటుందో తెలుసారా నీకు? అన్నా ఏమైందా? అద్దన్నా, సరే ఈ పండగకు దానికి విడాకులు ఇచ్చి ప్రేమించిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటారా. ఇది పక్కా. ఇది పావుల బిల్ల పాత పిల్లం పనికి రాదురా. ఓవా ఈ ముక్క వదినంటే ఏమన్నా ఉన్నా అన్నా? అవురా, ఎట్లుంటది? నా వెనకేమన్నా ఉన్నా అదేమన్నా? అరే వింటానా రా? ఉంటాను. సామాన్ తెమ్మని డబ్బులు ఇచ్చిందిరా నా భార్య. నేను ఇటే వచ్చిండ్రా, కమ్మలు ఆడుతా, సాయంత్రం మందు తాగుతా, సాయంత్రం మెల్లగా పొద్దు ఊకంగా పోయి. అరే లేట్ ఎందుకైందని అంటే 10 రూపాయలు తక్కువ పడ్డాయి, వేరే ఊరికి పోయి సామాన్ తీసుకొని వచ్చినందుకు ఇంత లేట్ అయిందని చెప్తా. అరే గేదె గొంత వేసుకొని ఎత్తెళ్ళారు అని వస్తుందిరా నా మీద. అందుకే కదరా నువ్వు వాడింది ఆటగా పాడింది పాటగా జరుగుతుంది అంతా. అరే ఏందిరా, నా భార్య గొంతు లెక్కలు వినబడుతుంది. చూసినా దాని భార్య గొంతు లెక్కలు వినబడుతుంది. దాని గొంతిన వాడు కాదన్నా, అది నచ్చింది. ఎప్పుడు వచ్చింది? అప్పుడే వచ్చింది అన్న, మొదలు పెట్టినప్పుడే. అరే నిజంగానే ఉన్నది వెనకాల. ఫేస్ టర్న్ ఇచ్చుకోరా ఒక్కసారి. వద్దు, మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఉన్నాను ఎవరు చెప్పిలే నీకు? నువ్వు ఎట్లా వచ్చినవే? అరే అప్పటి నుంచి చెప్పవారా? ఇది ఏంది రా? పావలా బిల్ల పాత పిల్లం పనికిరాదన్నప్పుడే వచ్చిండ్రా నీ వెనకాల నేను. రోజు రోజు నీతో ఇదే భాగవతం అవుతుంది. ఈయనతో రోజు కూకునుడు, తాగుడు, ఇంటికి వచ్చి సోయ లేకుండా పండుడు, బట్టలు లేకుండా. బర్ర మీద వాన పడ్డట్టే ఉన్నది నీ భాగవతం. అయితేలే ఇడికెళ్ళే నువ్వు ఫస్ట్ లే నువ్వులే లేవత్తలేదే బగ్గా ఇది కదా బిర్రుగా. తాడో పేడో తెలియదు. నువ్వు లేడికెళ్ళి ఫస్ట్ నువ్వులే. రోజు రోజు ఇదే భాగవతం. పండక్కి విడాకులు ఇస్తా అంటావా?
నువ్వు ఇచ్చుడు కాదురా విడాకులు, నేనే నీకు చంపి నిన్ను విడాకులు తీసుకుంటా నీ కాడ నేను. ప్లీజ్ దండం పెడతానే కాలు మొక్కుతానే పాంచనే పాంపు అదే పాంపు అదే మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నిన్ను చంపియాలి నేను. చంపినా సచ్చినా మంచిగా నువ్వు లే లే నువ్వు లే లే. సత్తేనే సత్తేనే నన్ను చంపుతావానే? నేను చస్తే తెల్ల చీర కట్టి నేను ఊరంతా దింపుతారే. నాకు ఆ కలర్ అంటేనే ఇష్టం, తెల్ల చీర కట్టినా మంచిది, ఊరంతా దింపినా మంచిది. అలా ఉన్నట్టు ఇంటికి ఆగే దా. అయ్యో అదేనా ఒక్క చేత చూపుతానే గింత కింద పడితే ఇంటికి తన పరిస్థితి ఏమో ఏమో. కానీ దాంపైన చంపుతుంది ఎల్లపు, కానీ దాంపైన చంపుతుంది ఎల్లపు. పెళ్లి చేసుకోగానే అయిపోయింది ఆ పిల్లగా. 2 సంవత్సరాల నన్ను పెళ్లి చేసుకొని ఒక్కనాడన్న ఇంటికాడు ఉన్నాడా? ఈడు ఈ చెట్టు కింద పడి చస్తాడు చిన్నియాల. పెళ్లి చేసుకోండి అయిపోయింది. ఆ పిల్లల్ని ఎట్లా ఆడో తెలియదు. ఇంటికాడ తిన్నదా, చేసిందా, ఏం చెప్తుందా అవసరం లేదా మీకు? ఇదేనా మీరు చేసే బాగుతాం ఇక్కడ ఉండి? పెళ్లి కాకముందేమో నువ్వే నా గుండెకాయ, నువ్వే నా బెండకాయ, నువ్వే నా దొండకాయ అని తిరుగుతారు. పెళ్లి అయినాక చెట్ల పొంటి పుట్టల పొంటి మీరు ఎక్కడున్నారు మేము ఎత్తుకుంటూ రావన్నా? తాగి సోయి లేకుంటే ఏడ పడతాడా వాడితే మేము ఎత్తుకుపోయి ఇంటికాడ వండుకోబెట్టన్నా. నీకు ముచ్చట చెప్పాలా? నువ్వైతే శుద్ధ పూసనే. ఏందో చెప్పు, చెప్తాను చెప్పి చావు. వదిన ఎలక్షన్ అప్పుడు మా కోటేరు ఇల్లు తిరుగుతాం. ఇది కూడా అంతే. ఓటేసి గెలిచిన తర్వాత ప్రచారం బంద్ పెడతాం. పెళ్ళయ్యేదాకా మేము మీ వెనక తిరగాలి. వన్స్ పెళ్ళయిందా మీరు మా వెనక తిరగాలి. అది మా మొగలకున్న పవర్. అబ్బా నీ పవర్ ఏంటో ఇంటికి పోయినాక నీ పెళ్ళని చూస్తుంది. కానీ మీరు ముచ్చడి వెళ్ళేటప్పుడే నీ పెళ్ళానికి నేను ఎప్పుడో ఫోన్ చేసిన నీ పెళ్ళాన్ని కూడా రమ్మని. ఓ రాములా, నువ్వు వచ్చేదాకా నా పెళ్ళాన్ని కూడా రమ్మన్నావా? అది నువ్వు మీరు చేసే భాగవతం మీరు రోజు జరుపుకుని ఈ పండుగ చూపెడదామని రమ్మన్నా నీ పిల్లని కూడా. వామ్మో, నా పిల్లం అయితే పెద్ద మనుషులు అందరూ పంచాయతీ పెట్టిస్తుంది. ఈ భాగవతం గురించి తెలిస్తే నాకు అద్దే అద్దు. పోతాను ఇక. బాయ్ బాయ్. खत्म बाय बाय टाटा गुड बाय गया. నువ్వు ఆగు, అక్కడికి ఆగు. నువ్వు ఇవాళ నీ పిల్లం వస్తుంది, ఫోన్ చేసిన వస్తుంది. ఈ ఇవాళ సాపన్ రాకినాడు రాకిపిచ్చే రాక నువ్వు ఇన్నాళ్ళ మీ భాగవతం అంతా ఊళ్ళో తెలవాలి. భాగవతం కదా మీ ఇద్దరు కలిసి నువ్వు దండం పెడతా వదిలిపెట్టదు. అబ్బా ఇది కరెక్ట్ టైం. దీని దొరికింది అనుకో కంపల్సరీ నా పాడెత్తుతుంది. దీన్ని చంపుకున్నదే బెటర్ బ్యాచ్. అదిరా నీకు దండం పెడతా. అది నువ్వు అది నేను వదిలిపెడతా. అది నువ్వు అదిరా నన్ను ఇంటికి పొట్ట పొట్టు కొడుతుంది. అది నువ్వు నీ మరద నన్ను చంపుతారు. అది నువ్వు అదిరా నీకు దండం పెడతా. అది నువ్వు చెప్పనే చెప్పక అది నువ్వు ఇంట్లో చెప్పనే చెప్పక అది నువ్వు. నా ఊపి నా లొంగి ఓ అట్టే ఏమైంది? అగు అగు ఓ అన్నా ఓ అన్నా ఒక బట్టలు తీస్తా. ఓ అన్న ఓ అది దొరకవద్దా? అరే ఎప్పటికి నీ ఎంట్రీ ఏంద్ర అప్యాసంచో లెక్కల ఇద్దరు దొరికితే ఈ షాప్ చేస్తుందిరా. ఇది ఎంత? అరే మరదలకి చెబుతాను తీసుకొస్తాను. నువ్వు రా, నువ్వు వదిన దగ్గరికి రా. అక్కడ నువ్వు కొడదామని ఫిక్స్ అయినావు కదా, కొట్టు. నాకు మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మగారా. నీదేంద్రా గొడవ? నన్ను కొడతాదిరా అనగా. నీకు సిగ్గు లేదు. నీకైతే బర్ర మీద వాన పడ్డట్టే. ఇజ్జత లేకుండా మానవుడు ఇంకా సిగ్గు లేకుండా అంగి కొట్టు అంటావు కదా. నువ్వు అడిగినందుకైనా కొట్టు చూపెడతాను నిన్ను. ఎలాగూ దెబ్బకు జన్మల కళ్ళు అనేది మతికి రావద్దు నీకు. ఇక కొట్టు అంటావు కదా. సిక్స్ నువ్వు ఎట్లా
ఇదంతా తిరిగి తాగి ఇట్లా సాయంత్రం ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తాను. ఉండు నా రిమ్మ మొత్తం దిగింది. ఇడువు నువ్వు ఫస్ట్ ఇడువు అన్న చెప్పిన ఇడువా నా రిమ్మ మొత్తం దిగింది. ఇప్పుడు ఈ జడ నువ్వు ఇడవలేదు అనుకో తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తే చెప్తాను. ఇజ్జత్ పోతుంది నీదే చెప్తాను. నేను ముందే చెప్తాను. ఇడు ఫస్ట్ మర్యాద ఇడు నువ్వు ఎట్లా ఇంటికి వస్తావు ఇంటికి వచ్చా చూస్తున్నా ఇడు నువ్వు ఇడు అని చెప్పిన నేను పూలు పడ్డా ఇడు నువ్వు ఫస్ట్ ఇడు సౌరం అనేది ఇన్ని రోజులు అవ్వా 2 సంవత్సరాల నుంచి సౌరం వేసుకున్నాను తెలియకుండానే చేస్తాను అనే. అయ్యో రావణ ఈ సౌరం అనేది నీ తల్లి 2 సంవత్సరాల నుంచి పెళ్లి అయిన కాడ నుంచి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇంత జడేసుకొని టింగు 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 అనుకుంటా వచ్చి 2 సంవత్సరాలు నన్ను ఇట్లా మోసం చేసినావా 10 మంది ముంగట పంచాయతీ పెట్టించి దీని కొరకు ఈ జడను చూసి నిన్ను పెళ్లి చేసుకున్నానే. ఇప్పుడు చూడు ఈ జడతోటి నిన్నేం చేయాలే ఈ జడతోటి నిన్నేం చేయాలే. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇది ఏంది కొత్తిమీర కట్టలు లెక్కలున్నాయి. చీ చీ ఈ కుర్రులా కుళ్ళిపోయిన ఏర్లా ఇవి కుర్రులైనా కుళ్ళిపోయిన ఏర్లైనా నువ్వు సాయంత్రం తిరిగి మళ్ళీ ఇంటికి రావాల్సిందే. అప్పుడు ఓయ్ జడ ఉంచుకోపో, ఓయ్ జడ ఉంచుకోపో. ఇన్ని రోజులు అది సౌరవా అనే ఇన్ని రోజులు నేను రియల్ చుట్టూ అనుకున్నా. నా పిల్లానికి చెప్పాలి అది ఇన్ని రోజులు గింత పడుకు చుట్టున్నా అనుకున్నా. అయ్యో దానికి చూపెడతా ఇక. నాకు కూడా తెలియదురా, ఇవాళ ఇగ్గిన వల్లే తెలిసిందిరా బాబు. నాకు కూడా 2 సంవత్సరాలు నాకు కూడా ఇప్పుడే తెలిసిందిరా రావులా.